ఏం తీసా డల్గా ఉన్నావు పండగ రోజు? అందరూ వాళ్ళ చిన్న పిల్లలతోటి కృష్ణుడి గెటప్ వేసి స్టేటస్ పెడుతున్నారండి. మనకు చిన్న పిల్లలు లేరు కదా. అదే నీ బాధ. ఎందుకు బంగారం, నేనున్నాను కదా, నన్నే కృష్ణుడు అనుకో. హాయ్, మంచి ఐడియా ఇచ్చారు. మీరే నా కృష్ణుడు. కృష్ణ, ఒక్కసారి బయటికి రామ్మా. కృష్ణ, ఆ కృష్ణుడు నోరు తెరిస్తే విశ్వమంతా కనిపిస్తుందంట. ఒక్కసారి నువ్వు కూడా నోరు తెరువునైనా, విశ్వమంతా ఇక్కడే చూసేస్తాను. తేజ లే, తేజ తేజ లే లే. ఏం తేజ పడిపోయావు? విశ్వమంతా కనిపించింది నా నోట్లో. విశ్వమంతా కాదు, విశ్వంలో ఎన్ని మందు బ్రాండ్లు ఉన్నాయో ఆ మందు బ్రాండ్లని ఒక్కసారి అటాక్ చేసినట్లు అనిపించింది. వెళ్ళి బ్రష్ అయిపో. తేజ, నా బట్టలు తీసుకురా, అర్జెంట్ గా బయటికి వెళ్ళాలి. ఆగండి ఆగండి, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? ఆ యశోదమ్మ శ్రీకృష్ణుడు వెన్నె దొంగిలిస్తున్నాడని చెప్పి రోలు కట్టేసింది. మీరు కూడా ఈ రోజు నా కన్ను కప్పి వెళ్ళిపోకూడదని డైనింగ్ టేబుల్ కట్టేశాను. మీరు బయటకు వెళ్ళాలంటే ఆ శ్రీకృష్ణుడు ఎలా రోలును తీసుకెళ్లారో మీరు కూడా ఇప్పుడు ఈ డైనింగ్ టేబుల్ ని తీసుకెళ్ళండి. హలో సార్, మా ఆవిడ నన్ను డైనింగ్ టేబుల్ కట్టేసింది సార్, నేను రాలేదు సార్, ప్లీజ్ సార్ క్షమించండి సార్. ఏమండి, సాయంత్రం అయింది, ఇలా రండి. ఆ శ్రీకృష్ణుడు కన్నె పిల్లలు స్నానం చేస్తుంటే వెళ్ళి ఎలా చీరలు దొంగిలించారో మీరు కూడా వెళ్ళి చీరలు దొంగిలించి తీసుకురండి. ఏం చేస్తున్నావురా? ఆడ స్నానం చేస్తుంటే చెరువు తీసుకెళ్తావా? వచ్చారా? చిన్న పనుంది రండి. గత 3 రోజుల నుంచి ఫుల్ వర్షాలు పడుతున్నాయండి. ఆ శ్రీకృష్ణుడు ఎలా కాపాడారో మీరు కూడా మన ఊరి కొండెత్తి ప్రజలను అలాగే కాపాడండి వచ్చి. అవన్నీ ఆ శ్రీకృష్ణుడికే సాధ్యమే. సరే గాని, ఆ శ్రీకృష్ణుడు 16,000 మంది గోపికలతో ఆటలు పాటలు ఆడాడు కదా, నేను కూడా 8,000 మందితో కాకుండా 16 మందితో థాయిలాండ్ వెళ్ళి ఆడొస్తాను. ఇంకొకసారి ఆ మాట అన్నారనుకో, పైన 16 పళ్ళు ఓడగొట్టి పలహారం చేసి పెడతాను.